ఎవరు ఏదో చెప్తాను ఇవాళ. అవునరా, ఈ రోజు బర్నింగ్ టాపిక్. అంటే చాలా మందికి, కొంతమందికి ఇది కనెక్ట్ అవుతుంది, కొంతమందికి ఏ టైప్ సూడి మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. కానీ నేను ఈ టాపిక్ డిస్కస్ చేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే మ్యారేజ్. అసలు మ్యారేజ్ అనగానే ముందేంటి మన జనరేషన్ లో, నేను బ్రీఫ్ గా మాట్లాడతాను, చాలా బ్రీఫ్ గా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మన ఫాదర్స్ జనరేషన్ లో ఎలా ఉండేది మ్యారేజ్, చాలా సింపుల్ గా తేలిపోయేది. గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి, వాడు ఈజీ. వాడికి మన ఫాదర్ గవర్నమెంట్ జాబ్ ఉంటుంటే ఈజీ. ప్రైవేట్ జాబ్ ఉన్నా ఓకే, వీళ్ళు బాగానే సంపాదిస్తుంటారు, నెలకు 30,000 సంపాదిస్తున్నాడు, 40,000 సంపాదిస్తున్నాడు అని చెప్పి మంచి అమ్మాయిని ఇచ్చేవారు హాయిగా. ఆ తర్వాత గొడవలు వచ్చేవి, ఏది వరకట్నం అని చెప్పి, కట్నాలని చెప్పి, నువ్వు కట్నం తెస్తే ఇంటికి రా, లేకపోతే సిగరెట్లు అంటించడాలు, ఇవన్నీ జరిగేవి. మనం వేధించేవాళ్ళం. మన పెద్దలు సామెత చెప్పారు, ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే అనుభవించాలని చెప్పి. వాళ్ళెవరో చేసిన పాపంకి మనం అనుభవిస్తున్నాము ఇప్పుడు. వాళ్ళెవరో వరకట్నం కట్నం వేధించారు కదా, ఇప్పుడు మనం వేధిస్తున్నారు. వరకట్నం కాస్త అలాగే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది అంటున్నారు కదా మీరందరూ. వరకట్నం నుంచి మనం ప్యాకేజ్ లోకి వచ్చాం. ఇప్పుడు మ్యారేజ్ కూడా ఇంటర్వ్యూ అయిపోయింది, జాబ్ ఇంటర్వ్యూ అయిపోయింది. మ్యాట్రిమోనీ అంటున్నారు. దానికి నెలకి 3,000, 4,000, 3 నెలలకి 6,000 కట్టించుకుంటున్నారు. లేదంటే నీకు పెళ్ళేంత వరకు 10,000 అంట ప్యాకేజ్. ఇయర్ ప్యాకేజీలు అవన్నీ, చాలా ఘోరంగా ఉన్నాయి. ఇయర్ ప్యాకేజీలు అవన్నీ. సరే, ఆ ప్యాకేజీలు కట్టిన తర్వాత మనం ఎదురు చూస్తాం, అమ్మ మంచి అమ్మాయి వస్తుంది మ్యాట్రిమోనీలో, సరే మనం ఈ టెక్నాలజీకి అలవాటు పడదాంలే అని చెప్పి మన మ్యాట్రిమోనీ పెడతాం. ఇప్పుడు అందరూ అనొచ్చు, ఏంటి మ్యారేజ్ జాబ్ లో అయిపోయింది, ఏం మాట్లాడుతావు నువ్వు అనొచ్చు. ఎలా మారిపోయిందో మీ అందరికీ నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మన జాబ్ అంటే ఏం చేస్తాం, నౌకరీ గానీ వేరే వెబ్సైట్ లో గానీ మన ప్రొఫైల్, మన పేరు, ఊరు, రెజ్యూమ్ అన్ని ప్రిపేర్ చేసి మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్ని చెప్పి, మన ప్యాకేజ్ ఎంత, ముందు కంపెనీలో మన ప్యాకేజ్ ఎంత అని చెప్పి అంతా పెట్టి ఒక రెజ్యూమ్ లో తయారు చేసి మనం అప్లోడ్ చేస్తామా. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా. నీ పేరేంటి, నీ ఊరేంటి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి, ఏ స్టేట్ లో అమ్మాయి కావాలి, ఏ సిటీలో అమ్మాయి కావాలి, ఏ గోత్రంలో అమ్మాయి కావాలి, ఏ కులంలో అమ్మాయి కావాలి. అమ్మాయి బ్రాహ్మణ్ అయి ఉండాలా, బ్రాహ్మణులు అయితే వెలనాళ్ళు అయి ఉండాలా, వైదికులు అయి ఉండాలా, బైదికులు అయి ఉండాలా, ద్రావిడ్స్ అయి ఉండాలా. ఏంటండి ఇది, నాకు అర్థం కావట్లేదు. ప్లస్ నీకు ఏ ప్యాకేజ్ కావాలి, ప్యాకేజ్ లో ఎనీ పెట్టాలా, 1 to 2, 2 to 5, 5 to 7, 7 to 12 ఏంటి. ఇదంతా అయిపోయిన తర్వాత నీకు బెంగళూరు కావాలా, అహ్మదాబాద్ కావాలా, పంజాబ్ కావాలా, విశాఖపట్నం కావాలా, విజయవాడ కావాలా, ఇవన్నీ చెప్పేసరికి తలప్రాణం. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ప్రిఫరెన్స్ వస్తాయి, మ్యాచ్లు వస్తాయి. కొంతమంది ఫోటోలు అప్లోడ్ చేయరు, అదో దేవుడు దన్నం. ఇంకొంతమంది ఫోటోలు అప్లోడ్ చేస్తారు. అలాంటి ఫోటోలు ఏ చెట్టు దగ్గర, ఓ పార్క్ దగ్గర ఫోటోలు అప్లోడ్ చేస్తారు. అవన్నీ చూసి మనం అట్రాక్ట్ అయిపోయి రిక్వెస్ట్ పెడదాం. రిక్వెస్ట్ పెట్టిన వెంటనే నీ ప్యాకేజ్ గుర్తు పెట్టుకో, నీ ప్యాకేజ్ 15 లక్షలు గానీ 12 లక్షలు గానీ ఉంటే నీకు 3 రోజుల్లో పెళ్లి అయిపోతుంది. వితిన్ 3 months లో, లేకపోతే 3 days లో, నీకు 3 days లో ఎంగేజ్మెంట్ వచ్చేది. నీకు ఫోన్ వచ్చేస్తారు ముందే, నమస్కారం అండి, మేమండి ఇలా మ్యారేజ్ చూసామండి, మీ అబ్బాయి ప్యాకేజ్ బానే ఉందండి, 15 lakhs కదండి, మేము రావాలనుకుంటున్నాం అని చెప్పి. గౌరీ బట్ట మర్చిపోయావరా, అక్కడికి వస్తున్నాను ఫ్లో డిస్కస్ చేయక. 12 లక్షలు అని చెప్పి ఫోన్ వస్తుంది, నువ్వు హ్యాపీగా ఫోన్ ఎత్తావు. కానీ ఫోన్ ఎత్తే సమయానికి నీ కొడుక్కి ఇంత పెద్ద పొట్ట, ఇంత పెద్ద బట్ట వస్తుంది. కానీ వాళ్ళు ఎవరు లెక్క చేయరండి. 15, 12 ఉంటే లెక్క చేయరు. 15 లక్షలు ఉందనుకోండి, వాళ్ళ నాన్నగారు ఫోన్ ఎత్తారు, చెప్పండి అమ్మా అంటారు. అదేనండి మ్యాట్రిమోనీలో మీ అబ్బాయి ప్రొఫైల్ చూసాను, చాలా బాగుంది అంటారు. వాడేం చేస్తాడు, అబ్బాయి ఎప్పుడో బీటెక్ లో తీసుకుని ఫోటో ఆడతాడు. తీరా ఊరెళ్ళి ఛార్జీలు పెట్టుకుని అన్ని చూస్తే వాడు ఎలా ఉంటాడు, ఎంత పొట్ట, ఎంత బట్ట వేసుకుని 15 లక్షలు సంపాదిస్తే వీళ్ళు ఏమనరు, యాక్సెప్టెడ్. మీకు 3 నెలల్లో పెళ్లి అయిపోద్ది. అదే కుర్రాడు కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు, బానే ఉన్నాడు అనిపించిన వాడు 5 లక్షలు అనుకోండి సంవత్సరానికి, వాడి మొహం వైపు కూడా ఎవరు చూడరు. వాడు ఏమంటారు తెలుసా, పెళ్ళాన్ని ఏం పోషిస్తావురా. వాడు సొంత కుటుంబ సభ్యులే అంటారు. వాడు చెల్లెలే అంటది, పెళ్ళాన్ని పోషించగలవా నువ్వు, పెళ్ళాన్ని పోషించలేవు, ఏంటి సినిమా టికెట్ తీ పెళ్ళాన్ని అని అంటది. ఇలాంటి అవమానాలన్నీ ఎన్నో ఫేస్ చేస్తున్నారు చాలా మంది కుర్రాళ్ళు. 5 లక్షలు 6 లక్షల ప్యాకేజీలు అంటే, అదే 15, 12 అనుకో, వాళ్ళు కాల్ మీద కాల్ వేసుకుంటారు, పొట్ట ముందరకు వచ్చేది అని ఏమనరు. అన్ని ఆరాధిస్తారు. 10 లక్షల ప్యాకేజీ బాగా సెట్ అయింది, 10 లక్షల రోజుకి ఫ్రెండ్స్, ఆడపిల్ల ఫ్రెండ్స్ పెళ్లి కూతురు అవుద్దా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా పెట్టేవే 15 లక్షలు, 20 లక్షలు బాగా పెట్టేవే అంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళకి ఈ లోపు రిక్వెస్ట్ వస్తారు, 6 లక్షలు 5 లక్షలు డిక్లైన్ అని వస్తారు. నువ్వు ఎన్నైనా పెట్టు, అమ్మాయి బాగుంది, నువ్వే అనుకుంటావు. మనకి ఇంతవరకు లవ్ మ్యారేజ్ తగలేదు, మనం మంచి అమ్మాయి తగిలితే దాన్ని పవిత్రంగా చూసుకుందాం అని చెప్పి మంచి అందమైన అమ్మాయి రిక్వెస్ట్ పెడతాం. దానికి తీరా చూస్తే 8 లక్షలు 15 లక్షలు ప్యాకేజ్ ఉంటుంది. అది కింద రిక్వైర్మెంట్ ఏమని పెడతారు, ప్యాకేజ్ రిక్వైర్మెంట్ దానికి ఎన్ని అయితే డబల్ ద రేట్ అనమాట. 16 డిమాండ్ అండ్ సప్లై. ఈ డిమాండ్ అండ్ సప్లై అయిపోయింది. ఓన్లేండి, మీరు ఎంచుకున్న అబ్బాయికి 6 లక్షలే ఉంది ప్యాకేజ్ అనుకున్నాం సంవత్సరానికి. మీరు ఆ జీవితాంతం వాడు 6 లక్షలు ఉండిపోతారు, మీకు గ్యారెంటీ ఇవ్వగలరా? వాడు సపోజ్ మీరు 15 ఎంచుకున్నారు, 20 ఎంచుకున్నారు, 35 ఎంచుకున్నారు ప్యాకేజ్, వాళ్ళకి జీవితాంతం 35లోనే స్టిల్ గా హ్యాపీగా ఎవరెస్ట్ ఉంటారని మీకు గ్యారెంటీ ఇవ్వగలరా? ఏ లే ఆఫ్ జరగవా, రిసెషన్ జరగదా? వీడు ఒక అమ్మాయి లవ్ చేస్తాడు, ఆ అమ్మాయికి వీటికన్నా ఎక్కువ జీవితం ఉంటుంది. సరే ఫోన్లే కదా, అమ్మాయి కూడా వీడంటే కలిసి వస్తుంది. వీడేం చేస్తాడు, ఇంకా దొరికిన ఛాన్స్ కదా ఇంటికి తెచ్చేస్తాడు. అమ్మా నాన్న ఇదే ఆవిడ, నేను ప్రేమించాను అంటారు. వాళ్ళేం చేస్తారు, ఈ అమ్మాయి ఆ క్యాస్ట్ అయ్యి ఉండదు, సేమ్ క్యాస్ట్ అయ్యి ఉండదు, వేరే క్యాస్ట్ అయ్యి ఉంటుంది. చాలా మంది ఫాదర్స్ ఏం చేస్తారు, వేరే క్యాస్ట్ బయటికి పోరా అంటారు. అలా పోద్ది. నెక్స్ట్, ఇది రేర్ సినారియో.
ఇది చాలా జరిగే సినారియో, ఇది రేర్ సినారియో చెప్తాను చూడండి. ఒక అబ్బాయి, వాడికి ఇంత ముందు ఎప్పుడు లవ్ తగిలి ఉండదు, అన్ని వన్ సైడ్ లవరే. వాడు ఒక అమ్మాయిని చూస్తాడు, ఏ పెళ్లిలోనో ఎక్కడో, ఆ అమ్మాయి చాలా ఎక్కువై ఉంటది. పోనీ అమ్మాయికి చెప్దామంటే అమ్మాయి ఒప్పుకోదు అని భయం. పోనీ పేరెంట్స్ అందరికి చెప్పి అమ్మాయి చేత ఒప్పిద్దామంటే నీ జీతం తక్కువ, దానికన్నా నీ జీతం తక్కువ, నువ్వు ఎలా పోషిస్తావో దాన్ని అని చెప్పి ఆ అబ్బాయిని అలా క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. ఈ పోటీ ప్రపంచంలో వాడు సంపాదించాలా, అమ్మాయిని బాగా చూసుకోవాలా నాకు అర్థం కాదు. అంటే 4 లక్షలు 5 లక్షలు సంపాదించే వాళ్ళు బాగా చూసుకోరు, 10, 12, 15 సంపాదించే వాళ్ళు బాగా చూసుకుంటారా? ఇది ఏమైనా రిమాండా? కొన్ని రోజులు పోతే పెళ్లి అయిపోతే తెలుసా మనకి. చూడండి, లోన్ పెట్టాలంటే సిబిల్ లోన్ అని ఒక యాప్స్ వస్తాయి చూసారా? పెళ్లి కూడా సిబిల్ లోన్ అనే యాప్ అయిపోద్ది. మ్యాట్రిమోని ఎలా అయిపోయిందో అలా యాప్ అయిపోయి నీ డాక్యుమెంట్స్ అన్ని పడతావు. ఇప్పుడు నీ సిబిల్ 750 ఉంది, నీకు లోన్ కావాలి. గౌరీ ఒక్క నిమిషం. మొన్న ఒక మేమ్ చూసాను రా, మేము ఏడనుకున్నావు, ఆ, సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారంట. ఇంకా ఆ topic కూడా వస్తాను. అబ్బాయికి అబ్బాయికి సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారంట రా పెళ్లికి ముందు. అదే చేస్తాను, ఇంకా అది కూడా చెప్తాను. మనం అన్నీ ఉన్నాయి, పాయింట్స్ అన్ని మనం ఉన్నాయి. వీడియో కూడా చేసాం కదా దాని మీద. వీడియో కూడా చేసాం, అన్ని ఉన్నాయి. సరే ఇదంతా అయిపోయింది, పెళ్లి చూపులకు వెళ్తారు. వీళ్ళ అమ్మా నాన్న చెల్లి ఉంటే వీళ్ళందరూ కలిసి ఎగేసుకొని ట్రైన్ లో హ్యాపీగా మంచి ఏసీ క్లాస్ టికెట్ బుక్ చేసుకుని అందరూ వెళ్తారు. ఇది లోపల ఆనందం, పెళ్లి కుదిరిపోతుందని చెప్పి ప్రీ వెడ్డింగ్ సాంగ్లు అన్ని అప్పుడు ఊహించుకుంటారు. కొత్త ఎక్కువ కదా మన వాళ్ళకి. ఆయన్ని ఇంటికి వెళ్తారు, వాళ్ళకి ఒక జ్యూసులు కొన్ని స్వీట్ హాట్ ఇచ్చిన తర్వాత సెపరేట్ గా మాటలని చెప్పి పక్కకి తీసుకెళ్తారు. ఎంత తొందరగా పెళ్లి అయిపోద్దాం అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి నాకు బాయ్ బెస్టీ ఉన్నాడు మీకు పర్లేదని అడుగుద్ది. వీడు ఏం చేస్తాడు, వీడు వద్దంటే ఎక్కడ పెళ్లి క్యాన్సిల్ అయిపోయి వీడు గెట్ బ్యాక్ టు యూ అంటదేమో అని భయం. సరే అది ఓకే అంటాడు, ఫోన్లే జనరేషన్ ఇంతే అని అనుకుంటాడు. తర్వాత నీకు సోషల్ హ్యాబిట్స్ ఉన్నాయని అడుగుద్ది. సోషల్ హ్యాబిట్స్ ఏంటని అనుకుంటాడు. అదే సిగరెట్ స్మోకింగ్ అంటాడు. పోనీ నిజం చెప్పేద్దామంటే మళ్ళీ గెట్ బ్యాక్ టు యూ అంటదేమో, అసలే రాక సంబంధం, ఎక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఇడికి వెళ్ళాలి వ్యక్తిగానే తిడతాడేమో అని చెప్పేసి లేమో అబద్ధం చెప్తాడు. అది అయిపోయింది. తర్వాత నీకేమైనా సిబిల్ స్కోర్ ఉందా అని అడుగుతుంది. అంతే, వీడు చెప్పాలనుకుంటే చెప్పలేదు, వీడు ఏమీ చేయలేదు, ఉందా అంటారు. సర్లే అని చెప్పి అది ఊరుకుంటారు. కానీ ఇక్కడ మేజర్ ట్విస్ట్ తెలుసా, వీడికి అప్పుడున్నాయని తెలిసింది అనుకో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అర్థం చేసుకుంది అనుకో పర్వాలేదు, ఆ తప్పు వీడికి కడుతుంది, సరిపోతుంది, ఓకే, ఇద్దరు హ్యాపీగా ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ గా ఉంటారు, బాగానే ఉంటది. అది గాని గయ్యాలి అనుకో, ఏంటి నీకు వచ్చే జీతమే తక్కువ అందులో అప్పులు ఉన్నాయా అని అంటది. అంటే వీడి గుండా సగం జారిపోద్ది. సరే ఇవన్నీ కాదు పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఏమీ తప్పకుండా చేసుకున్నాడు అనుకో, చేసుకుంటాడు, బానే ఉంటాడు. కానీ దానికన్నా ముందు ఇంకోటి ఉంటుంది, ఇంట్లో ప్రెజర్ స్టార్ట్ అవుద్ది. అమ్మా నాన్న వస్తాను ముందు, నువ్వు మాతో కలిసి ఉంటావా లేకపోతే పిల్లలతో విడిగా ఉంటావా అన్న. ఇది ఏమి చెప్పలేని పని. విడిగా ఉంటే వీళ్ళు ఒప్పుకోదు, కలిసి ఉంటే అది ఒప్పుకోదు. రెండింటి చేత రేవతి గాల్లో తయారైపోతాడు వీడు. గౌరీ ఒకటి చెప్పరా, చెప్పరా, కలిసి ఉన్నా మ్యూజిక్ తప్పదు, విడిగా ఉన్నా మ్యూజిక్ తప్పదు. కానీ music start. ఏదైనా మ్యూజిక్ రా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, వాడికి ప్యాకేజ్ ఎంత ఉందా అని చూడకండి, వాడు మనకు 3 పూట్ల తిండి ఎట్టగలదా, వస్తువులు లేకుండా తిండి ఎట్టగలదా అని చూడండి. అంటే నేను మీకు చెప్పగలిగేదంటే కూడు గుడ్డ, ఈ 3 ఉంటే చాలు. తర్వాత లైఫ్ లో వాడు అంటే అవే మీకు అన్ని తెచ్చి పెడతాడు వాడే. వాడు 4-5 ప్రస్తుతానికి వాడు 4-5 ప్యాకేజీల్లోనే ఉండొచ్చు. కానీ మీరు వచ్చారని చెప్పి వాడు బాధ్యతగా ఫీల్ అయ్యి ఎందుకో 10 కూడా వెళ్ళొచ్చు. వాడికి ఏజ్ ఏం అయిపోలేదు, చేతిలో ఏది ఉండదు. దయచేసి అలాంటి కూడా లైఫ్ ఇవ్వండి, మీకు దండం పెడతాం. చాలా మంది వస్తున్నారు 4-5 ప్యాకేజీలు, ఇంట్లో కూడా అవమానిస్తున్నారు వాళ్ళని. పిల్లాన్ని పోషించలేవు, పిల్లానికి తిండి పెట్టలేవు, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. దయచేసి దీనికి స్పందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ MDVVSJ వీడియోస్. సో తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ దిస్ ఇస్ ద ట్రూత్, హార్ష్ అండ్ రియాలిటీ. సో గౌరీ చెప్పినవన్నీ 100% వాస్తవాలు. సో అది ఓన్లీ గౌరీయే కాదు, ఇంకా చాలా మంది అబ్బాయిలు ఫేస్ చేస్తున్న రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అది. సో అందుకనే దయచేసి కొద్దిగా అందరూ కూడా కొద్దిగా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయండి.